ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని, అష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు మనము ఉత్తరాయణంలో ఆదివారం అమావాస్య సందర్భంగా 14వ తారీఖు ఆదివారము రోహిణీ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య, 15వ తారీఖు మృగశిర నక్షత్రంతో కూడుకున్న సోమవతి అమావాస్య సందర్భంగా గ్రహ సంచార స్థితి అనుకూలంగా ఉండడము, నరదృష్టిని, శత్రుదోషాలను, వాహన ప్రమాదాలను, జలగండాలను, ఆర్థిక దోషాలను తొలగించుకోవాలి అనుకుంటున్నట్లయితే కొబ్బరికాయకు పసుపును పూసి, అంటే సువర్ణపు స్వరూపమైనటువంటి ఆ కొబ్బరికాయను తీసి పగలగొట్టడము, ఇంటికి గుమ్మడికాయ కట్టడము, అలాగనే మనము ఆ నారికేలంలో పసుపు రంగు ఒత్తులు పెట్టి ఆ యొక్క శనగపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను ఏర్పాటు చేసి సాకలి వారికి కానీ భిక్షాటం చేసేవారికి దానం చేయండి. దోషాలు తొలగి నరదృష్టిని తొలగించుకొని అదృష్టం మీ యొక్క సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కి వాట్సాప్ను పంపించగలరు. 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.